హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ఎన్యూమరేట్ అనే ఫంక్షన్ గురించి, ఎన్యూమరేట్ అనే ఫంక్షన్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఫస్ట్ వాట్ ఈజ్ ఎన్యూమరేట్ అనేది చూద్దాం. ఒకసారి వెయిట్ ఏ సెకండ్. ఫస్ట్ వాట్ ఈజ్ వాట్ ఈజ్ ఎన్యూమరేట్ అనేది చూడబోతున్నాం. దాని తర్వాత దాంతో ఏ ప్రోగ్రామ్స్, వాట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ హౌ ఇట్ ఈస్ యూస్ అనేవి మనం డీటెయిల్గా పర్టికులర్గా మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ఇన్ టు ది వీడియో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఓకే, ఇంకా ఎన్యూమరేట్ అంటే ఏంటి? ఎన్యూమరేట్ అంటే మీన్స్ ఇట్ ఈజ్ ఏ function in Python that is built in function. Okay, that is built in function to add counter to iterable and return. అంటే ఏంటి? ఇది ప్రస్తుతానికి అయితే మనకి ఇండెక్స్ వాల్యూ అనేది మనకి ఆఫ్ ది ఐటమ్ అండ్ ది ఐటమ్ ఆఫ్ వాల్యూ ఆర్ ఇట్ సెల్ఫ్. అంటే ఎన్యూమరేట్ అంటే మనకి ఇండెక్స్ వాల్యూస్ని పర్టికులర్గా మనకి అంటే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్లో మనం ఏదైతే చేస్తున్నామో వాటికి సంబంధించిన మొత్తం అందరికి చూపిస్తుంది. ఫర్ సపోజ్ ఓకే, మనం దీన్ని కంట్రోల్ చేసేసి సెలెక్ట్ కంట్రోల్/, ఎప్పుడు దీని తర్వాత కంట్రోల్ Z. ఓకే, నెక్స్ట్ మనం ఏంటి? ఓకే, ది హ్యాష్ ట్యాగ్ యూస్ చేసి ఓకే వెయిట్ హ్యాష్ ట్యాగ్ ది index or count of the item. ఓకే, నెక్స్ట్ మరి ఇంకో హ్యాష్ ట్యాగ్ తీసుకొని ఇది కీ పాయింట్స్, అది ఒకసారి నోట్ చేసుకోండి. ది ఐటమ్ ఆర్ వాల్యూ ఇట్ సెల్ఫ్. ఇక్కడ మనకి ఏమవుతుంది? ఇండెక్స్ వాల్యూ ఆర్ కౌంట్ ఆఫ్ ది ఐటమ్. అంటే ఫర్ సపోజ్ ఈరోజు ఎన్ని మ్యాచ్లు జరుగుతున్నాయి అంటే ఎవరికి తెలీదు. అదే మనకి అక్కడ టేబులర్ కాలం వేస్తారు. ఈరోజు పంజాబ్ వర్సెస్ తెలుగు టైటన్స్, ఇంకా రాజస్థాన్ వర్సెస్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. అలాగా మనకి ఉంటాయి కదా, జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ తమిళ రాకర్స్ అని ఉంటాయి కదా కబడ్డీ టీంలోని. అలాగే ఏ టీము ఏ టైంలో మ్యాచ్లు జరిగితే, ఒకవేళ ఈరోజు ఎన్ని మ్యాచ్లు జరుగుతున్నాయి, ఆ మ్యాచ్లు ఏ టైంలో జరుగుతాయి అవన్నీ ఇలాగా మనం అక్కడ ఎల్ఈడి డిస్ప్లేలోనే మనకి వస్తే రాను. ఆ ఎల్ఈడి డిస్ప్లేలో వచ్చినప్పుడు మనకి పర్టికులర్ లేకపోతే మీరు రైల్వే స్టేషన్లో వెళ్ళినప్పుడు కూడా ఈ టైంకి ఈ ట్రైన్ ఈ టైంకి వస్తుంది అనేది మనకి పర్టికులర్గా ఒక వైట్ బోర్డ్లోనే మనకి మెన్షన్ చేస్తారు. ఆ వైట్ బోర్డ్ ఎక్కడ ఉంటుందని మీరే చెక్ చేసుకోవాలి. అది కూడా నేను దాని గురించి కూడా ఒక కోడ్ రాయిందని అంటే మాకు కూడా తెలియదు అది. ఓకే, పర్టికులర్గా మనం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు
మనం వెయిట్లని అనౌన్స్ చేసేటప్పుడు అది ఏ టైంకి వస్తుంది, అది పర్టికులర్గా ఏ టైంలో మెన్షన్ అవుతుంది, ఆర్ పర్టికులర్గా అది ఎక్కడుంది అనేది మనం తెలుసుకోవడానికి ఎన్యూమరేట్ అనేది యూస్ చేస్తాం. దాని తర్వాత జిప్ అనేది దాని తర్వాత జిప్ గురించి చెప్తాను. దాని తర్వాత ఎన్యూమరేట్ జిప్ రెండింటిని కలిపేసి ఈ మనం ఎలా మనం ఎలా ప్రోగ్రామింగ్ రాసుకోవచ్చు అనేది అది కూడా చెప్పడం. ఓకే, ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు బాక్సింగ్ మ్యాచెస్ ఉన్నాయి. బాక్సింగ్ మ్యాచెస్ ఇది కోసం లిస్ట్లో ఓపెన్ చేయాలి, ఎందుకంటే ఎన్యూమరేట్కి ఎప్పుడు లిస్ట్లోనే ఉంటాయి. ఇక్కడ జగదీష్ వర్సెస్ జనార్దన్ RADH. ఫస్ట్ యాక్చువల్గా బాక్సింగ్ అనేది పర్టికులర్గా స్పోర్ట్ కాబట్టి లాస్ట్ టైం వరకు మనం వాలీబాల్ మ్యాచెస్ తీసుకున్నాం. ఇప్పుడు బాక్సింగ్ మ్యాచెస్ గురించి తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటి, ఇంకో మ్యాచ్ వేరే వాడికి వెయిట్ మళ్ళీ మనం కామ తీసుకొని SATY సత్య వర్సెస్ జనార్దన్. జనార్దన్. దాని తర్వాత ఎవరు, రాకీ వర్సెస్ పుష్ప. ఓకే, రాకీ వర్సెస్ PH, రాకీ వర్సెస్ పుష్ప అని పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం స్టెప్ 2 మనం యూజింగ్ ఎన్యూమరేట్. ఓకే, మనం పర్టికులర్గా ఎలా చేయాలో చెప్తాం. ఇక్కడ మనం హ్యాష్ ట్యాగ్ తీసుకొని STEP స్టెప్ 2 యూజ్ enumerate to print ఫర్ సపోజ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఫర్ ఇచ్చి మ్యాచ్ అని ఇచ్చాం. మ్యాచ్ NUMB వెయిట్, ఎందుకంటే ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఎర్రర్ వచ్చింది, మనం స్పేస్ ఇచ్చాం కాబట్టి. మ్యాచ్ నెంబర్ కామా MATCH మ్యాచ్ నేమ్. ఓకే, మ్యాచ్ నేమ్ ఇచ్చి ఇన్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి బాక్సింగ్ మ్యాచెస్ బ్రాకెట్లో మనం రాసుకోవాలి, మనం పర్టికులర్గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. POXI బాక్సింగ్ మ్యాచెస్ అండ్ కామ మనం ST స్టార్ట్ =1 అని ఇచ్చాం. ఎప్పుడు ఇది ఇలాగ వచ్చింది కదా, నెక్స్ట్ మనం ప్రింట్ చేయబోతున్నాం. వెయిట్, నెక్స్ట్ మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ప్రింట్ MATCH మ్యాచ్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి కర్లీ బ్రేసెస్ MATCH మ్యాచ్ నెంబర్ =
నచ్చినవని తీసుకున్నాం. ఓకే, నేను ఏ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను, మీరు వేరే ఎగ్జాంపుల్స్ చేసుకొని చేయొచ్చు. ఆల్ ది బెస్ట్. గెట్ READY. Get ready for the champion. గెట్ రెడీ ఫర్ ది ఛాంపియన్ బెల్ట్ అని పెట్టాం. దాని తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మళ్ళీ ఇంకోసారి ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చి PRINT ప్రింట్. ఓకే, ప్రింట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి F కర్లీ బ్రేసెస్ ఆల్ ది బెస్ట్ ఫర్ all members అని మనం ఫీడ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేద్దాం. ఏమైనా వస్తుందో ఓకే, ఇక్కడ మనకి స్టార్ట్ అనేది మనం 1 నుంచి తీసుకున్నాం కదా. ఓకే, జగదీష్ వర్సెస్ జనార్దన్ వచ్చింది. అని కనిపించట్లేదా, జూమ్ చేస్తాను. ఓకే, ఇక్కడ జగదీష్ వర్సెస్ జనార్దన్ వచ్చింది, అలాగే సత్య వర్సెస్ జనార్దన్ వచ్చింది, రాకీ వర్సెస్ పుష్ప వచ్చింది. వీళ్ళ ముగ్గురులో ఎవరొకరు వీళ్ళ ముగ్గురులోని ముగ్గురు గెలుస్తారు. మళ్ళీ ఆ ముగ్గురులో ఇద్దరికి మ్యాచ్ అవుద్ది, మళ్ళీ ఆ ఇద్దరిలో మళ్ళీ ఇద్దరికి మ్యాచ్ అవుద్ది. దాని తర్వాత లాస్ట్లో ఎవరైతే ఓపెనెంట్ స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళిద్దరికి కలిపి మ్యాచ్ అవడం. అంతే, ఇది ఇలాగ మనం ఎన్యూమరేట్ అనేది యూస్ చేయడం. సో నెక్స్ట్ వీడియోలో మనం జిప్ గురించి డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్